మైలవరం నియోజకవర్గంలో టికెట్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. కూటమి తరపున ముగ్గురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు. ఈ ముగ్గురు టికెట్ కోసం కుస్తీలు పడుతున్నారు. తనను నియోజకవర్గంలో పనిచేసుకోమన్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ వరుస ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. కాదు, తనకే టికెట్ వస్తుందని దేవినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల సంకారావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉమా. ఇక మరోవైపు స్థానికులకే టికెట్ ఇవ్వాలని, ఆ టికెట్ తనకే వస్తుందని అంటున్నారు బొమ్మసాని సుబ్బారావు. అయితే సోషల్ మీడియాలో దేవినేని ఉమ్మకి మద్దతుగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఉమ్మను పరీక్షించవద్దంటూ పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. మైలవరం తెలుగుదేశం అసెంబ్లీ సీట్ అమ్మకానికి పెట్టారంటూ పోస్టుల్లో ఉంది. హనుమంతుడు లాంటి దేవినేని ఉమ్మకు విషమ పరీక్ష అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉమ్మకు మద్దతుగా, వసంతకు వ్యతిరేకంగా పోస్టులు మైలవరం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, అటు మైలవరంలో టికెట్ పంచాయతీ తెరపైకి వస్తుంది. మళ్ళీ వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు ముగ్గురు కూడా ప్రచారాల్లో ముందుంటున్నారు. ఎవరికి టికెట్ కేటాయించలేదు, ఎవరి పేరు అనౌన్స్ చేయకముందే ముగ్గురు తమ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అయితే ఎప్పటి నుంచో టీడీపీకి ఉండి సీనియర్ నేత ఉమాకి కేటాయిస్తారంటారా, లేదంటే సుబ్బారావు ఎప్పుడు సామాజిక నేతగా ఆయన ప్రచారంలో ముందుంటున్నారు, ఆయన కేటాయించే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా? వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి వచ్చారు, ఆయన కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందా? ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు చంద్రబాబు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మైలవరానికి సంబంధించి రత్న చాలా కీలక నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. చాలా కసరత్తుల మీద కసరత్తులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వసంత కృష్ణప్రసాద్ రాకముందు ఇద్దరు సీటు టీడీపీ నుంచి ఆశిస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా కూడా కొనసాగారు. కీలక నేతగా టీడీపీలో కూడా ఉంటా ఉన్నారు. దీంతో పాటు మరో నేత అక్కడ బొమ్మసాని సుబ్బారావు కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి కొంత సామాజిక వర్గ ఓటింగ్ ఉంది. ఆయన కూడా ప్రధానంగా నేను వైసీపీ నేతలు కూడా నాతో టచ్లో ఉన్నారు, కంపల్సరీగా నేను గెలిస్తే వైసీపీ క్యాడర్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, టీడీపీ నుంచి వైసీపీ క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తారు, నేను కంపల్సరీగా గెలుస్తానంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ ఇటీవల టీడీపీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఒక హామీ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మైలవరం టికెట్ కూటమి తరఫు నుంచి అతనికి కేటాయించే అవకాశం ఎక్కువగా వినపడుతుంది కూడా తెలుస్తా ఉంది. జాయినింగ్ సమయంలోనే ఆయన హామీ వచ్చినట్లు కూడా ఆయన అంచెల వద్ద కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి. ఆయన స్థానికంగా మైలవరం సీటుపై ఆశలు పెట్టుకుంటూ కూడా ఆయన స్థానికంగా ప్రచారంతో పాటు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ కూడా ఆయన వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే సమయంలో ఎన్నికల శంకారావం పేరుతోనూ అలాగే ఆ భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ పేరుతో ఇటు దేవినేని ఉమా సైతం కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆయన ప్రత్యేకంగా మైలవరం అభ్యర్థికి ఓటు అయిందని ప్రచారం అయితే జరగట్లేదు. కానీ చంద్రబాబుని కంపల్సరీగా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి, కూటమిని మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు ప్రచారం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి వారు సీటుపై తమ ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కంపల్సరీగా ఎక్కువ శాతం దీంట్లో మనం చూసుకుంటే కనుక వసంత కృష్ణ ప్రసాద్కు సీటు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఎక్కువగా వినపడతా ఉంది. వీరి ప్రయత్నాలు అయితే కంపల్సరీగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బొమ్మసాని సుబ్బారావుని ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కలుపుకొని వెళ్లాలని ప్రయత్నాలు అయితే ఆయన చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా నాగేశ్వరరావు సైతం అతనితో పలుమార్లు భేటీ అవడం జరిగింది. ఈ విషయంలో కూడా బొమ్మసాని సుబ్బారావు కూడా కొన్ని విషయాలు ఆయనకి వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. మేము స్థానికంగా ఉన్నాము, మేము కూడా టికెట్ ఆశిస్తున్నాం, మీకు వేరే నియోజకవర్గం పరిశీలించుకోవచ్చు అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో దేవినేని ఉమామహేశ్వరకు సంబంధించిన అనుచరులు ఈ రోజు నిన్నటి నుంచి కూడా కొన్ని ఫేస్బుక్ లో పోస్టులు అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న రైట్ మల్లికార్జున్, అయితే దేవినేని ఉమ ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత ఒక మాట చెప్పారు, ఒకవేళ సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన కుటుంబ సభ్యుడిగానే ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పి. అయితే ఇప్పుడు అటు మైలవరంలో చూసుకుంటే దేవినేని ఉమాకి మద్దతుగా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా మనం చూస్తున్నాం. ఉమా హనుమంతుడు అని చెప్పి హనుమంతుడిలాగా పార్టీకి ఎంతో సేవ చేశారని కూడా చెప్తున్నాం. అయితే అక్కడున్న క్యాడర్ మొత్తం కానీ కార్యకర్తలు కానీ ఒకవేళ మైలవరంలో సీట్ ఉమాకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే సపోర్ట్ చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా? వాళ్ళకి గెలిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారా?
అంటే ఉమా కూడా క్లియర్ గా ఒకే విషయం చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కష్టపడిన కార్యకర్తలు అందరూ ఉన్నారు. కంపల్సరీగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కంపల్సరీగా సపోర్ట్ చేస్తాము, కార్యకర్తలతో కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబుతో కలిసిన తర్వాత చెప్పిన పరిస్థితి కూడా ఉంది. నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆహ్వానిస్తాను, కానీ నేను కంపల్సరీగా సీట్ అయితే ఆశిస్తా ఉన్నానంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే మరోపక్క ఆయన ప్రచారం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయనకి మద్దతుగా కూడా నిన్నటి నుంచి పోస్టులు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఏదైతే సంబంధించి చంద్రబాబుకు మద్దతుగా కూడా కార్యకర్తలు, మాకు మద్దతుగా కార్యకర్తలు పోస్టులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు టికెట్ అంటే మైలవరానికి సంబంధించి కొంచెం కసరత్తు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా ఇటు ముగ్గురు నేతల పైన, ఇటు బొమ్మసాని సుబ్బారావు కావచ్చు, అలాగే దేవినేని ఉమా కావచ్చు, అలాగే వసంత కృష్ణప్రసాద్, 3 పేర్ల మీద కూడా ఐవీఆర్ఎస్ సర్వే అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 3 పేర్ల మీద ఎవరికి మీరు ఓటేస్తారనే సర్వే అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ సర్వే పూర్తి చేసిన వెంటనే సీటుపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరికి వారు ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా అయితే దేవినేని ఉమా అనుచరులు ఈ పోస్టులు పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకు దేవినేని ఉమా హనుమంతుడు లాంటి వ్యక్తి చంద్రబాబుకి, అలాంటి వ్యక్తికి ఎందుకు మీరు విషమ పరీక్ష కొనసాగిస్తా ఉన్నారు, ఏం క్లారిటీ ఇవ్వట్లేదనే విషయంపై కూడా వాళ్ళు పోస్టులు పెడుతూ మా ఉమాకైతే మద్దతు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కంపల్సరీగా పార్టీ అధిష్టానం కనుక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండే పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.